బంధమైనా నిలవాలన్నా సరే, జీవితం హ్యాపీగా ఉండాలన్నా సరే, ప్రేమాభిమానాలతో పాటు కొన్ని హద్దులు కూడా చాలా అవసరం. అయితే మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బాండింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. బంధం బలంగా ఉండాలంటే మనం దూరంగా ఉంచాల్సిన ఆ 5 అలవాట్లేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మెసేజ్ పంపగానే పార్ట్నర్ వెంటనే రిప్లై ఇచ్చేయాలి అని ఆశించడం, లేట్ అయితే ఎందుకు రెస్పాండ్ కాలేదు అని పదే పదే ప్రశ్నించడం మొదటి మైనస్ పాయింట్ అవుతుంది. అలాగే నమ్మకం లేనట్లుగా తరచూ వాళ్ళ ఫోన్ కాల్స్ ను చెక్ చేయడం వల్ల ఎదుటి వారు తీవ్రంగా హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక సరదా కోసం ఒకరిపై ఒకరు వేసుకునే జోకులు లేదా సెటైర్లు మితిమీరితే అవి మనస్పర్ధలకు దారితీస్తాయి. వీటికి తోడు నేను నీ కోసం ఇంత చేశాను అని లవర్స్ లేదా లైఫ్ పార్ట్నర్స్ లెక్కలు వేసుకోవడం స్టార్ట్ చేస్తే రిలేషన్షిప్ కే పెద్ద ముప్పు వస్తుంది. ఇక చివరిగా చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని ఎందుకని అనుకొని మనసులోని ముఖ్య విషయాలను దాచేస్తే అది లాంగ్ రన్ లో బంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మన దగ్గర కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి. సో గొడవలు ఎందుకు అంటూ కూడా వాటిని అట్లానే మనం లోపలే పెట్టుకుంటూ పోతే ఒక్కసారిగా వాల్కెనో బర్స్ట్ అయినట్టు ఫీలింగ్స్ అని ఒకటేసారి వచ్చేస్తాయి. సో ఆ రోజు అన్నిటినీ మనం పైలప్ చేసుకొని చెప్పినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 5 తప్పులకు దూరంగా ఉంటే మీ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా కలకాలం సంతోషంగా ఉంటుంది అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. సో మనలో రైట్ ఈ జనరేషన్ లో చాలా మంది రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళే పెళ్లిళ్ళైన వారు కూడా ఉంటారు. సో మీకు ఈ 5లో ఏది ప్రాబ్లమాటిక్ గా అనిపించింది? ఎప్పుడైనా ఇట్లాంటివి చేసినప్పుడు మీ పార్ట్నర్ హర్ట్ అయినట్టు అనిపించిందా? ఇఫ్ ఇన్ కేస్ అనిపిస్తే ఇప్పటి నుండైనా వీటిని ఆపడానికి ట్రై చేస్తారా లేదా అనేది మాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. దాంతోపాటు ఈ 5 టిప్స్ తో పాటు ఇంకేమైనా యాడ్ చేస్తే బెటర్ గా ఉంటుందా అనేది కూడా డూ లెట్ us know in the comments.